सिंहासनार्धौ अक्षरान् समर्पयामि महागणाधिपतये नमः चलंడి पादारविन्दयोः पाद्यौ समर्पयामि महागणाधिपतये नमः हस्तेषु अर्घ्यं समर्पयामि महागणाधिपतये नमः मुखे आचमनीयं समर्पयामि नमयामि आभूषाभो भवतामूर्तेर्धारणा धिपतये नमः शुद्धोदकस्नानं समर्पयामि ॐ अभिवद्रादिवदनान्दरधामधेनो दुर्गा पूजमाना समर्पयामि यज्ञोपवीतार्थम् अक्षतान् समर्पयामि గంధం ఉన్న చూడమ్మ అక్కడ అక్కడ ఒక పువ్వు తీసుకొని తల్లో పెట్టుకోమ్మ నువ్వు తల్లో పెట్టుకో విఘ్నేశ్వర స్వామి దేవత ప్రసారం నిరమానశ్చ కాబట్టి వేసి ఈ రెండు కూడా స్వామివారి పాదాలుగా భావించి ఆ బేషన్లో పెట్టేసుకొని అమ్మ నువ్వు నీళ్లు పోస్తుండి తల్లి చక్కగా ఈ రెండు కొబ్బరికాయలు చక్కగా కడుగుతూ ఉండండి ఓం ఆ నీళ్లు తీసుకొని అక్క కాడ ముందు వెనకాలకి వేసుకోమ్మ వెనకాల వేసుకొని దార పోస్తూ ఉండు చిన్నగా ఓం స్వామివారి పాదాలుగా భావించి స్వామివారికి పాదాలు కడుగుతూ ఉండండి ఓం నమస్కరంతాయ సహస్రమూర్తయే సహస్రవారాక్షి శిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయరాశ్వరే శిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయరాశ్వరే సహస్రగౌరీయుగధారిణే నమః సహస్రవీరుధా పురుషః సహస్రవాన్ సభోవిం విశ్వలో భృత్వా అన్యసిద్ధజగాత్ములౌ పురుష ఏవేదగో ధర్మో యద్భూతం యచ్చ భవ్యం ఆస్మిః సప్తాస్యాదన్వరిహయః త్రిసప్తసమిధః కృతాః దేవాయ యజ్ఞం దన్వానాః అబద్ధన్ పురుషౌ వదో యజ్ఞం బర్హిరి ప్రోక్షన్న పురుషంగాతమగ్రవః తేన దేవా అగధంగా సాధ్యారుదయస్తయే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం బృహదాజ్యం అజోగస్తాగశ్చక్రే వాయవ్యాన అరణ్యాన్ గ్రామ్యాస్తదే తస్మాస్యముఖమాదీద ఆహోరాజన్యః పునః సంపమస్తు భారే సర్వాణి రూపాణి విద్యతీరః నామాని కృత్వా విభజతే సాంసే ధాతావస్త్రాజ్యముదాయాస మధువాటారతారతే మహోత్తరంతి సింధవః మాధ్రీర్నస్సరో మధువర్గః ఓం మధువర్గం సమర్పయామి ఓం మాధవ ఓం లక్ష్మీ శోభనత్రయో నివసతో దేవాన్ మనుష్యౌరగాన్ సంస్థాను కరుణానిధి కరుణయా మార్తాండవం జగజో కౌసల్యానిదగర్భనం భవృతే జన్మచ్చ సాధారణే జాతే శ్రీ రఘురాయ వత్సజనో వేదనమో సోతే సాధనా సుభగ్నే సాధనా
लक्ष्मीनारायण ध्यान శ్రీనివాసుని కళ్యాణం రఘువంశ రామయ్య యదువంశ కృష్ణయ్య దివి నుంచి ఈ భువికి దిగినారుగా మనసుల్ని మురిపించి ప్రేమల్ని గెలిపించు ఈ పెళ్లి వేడుకను తిలకించగా కళ్యాణం. మీ యొక్క 10 తరాలు, తండ్రి తరపు 10 తరాలు, తల్లి తరపు 10 తరాలు, ఎల్లి తరపు 10 తరాలు ఎవరైతే ఇప్పటి వరకు నరకలోకంలో ఉంటారో వారందరికీ కూడా ఒక్కసారి కన్యాదానం చేస్తే అంత ఫలితం కలుగుతుంది. ఉత్తమమైనది ఏంటి? అన్నదానం. అన్నదానం తర్వాత కన్యాదానం. ప్రపంచంలో మీకు ఏది ఇచ్చినా కానీ చాలు అని ఏ మనిషి అన్నాడు అంటాడా? నువ్వు 100 కోట్లు డబ్బులు, అయ్యో ఇంకొక 100 కోట్లు ఇస్తే బాగుంది అనుకుంటాడు. 1 తులం బంగారం పెట్టు, ఇంకొక తులం ఇస్తే ఏమవుతుంది అంటాడు. ఒక 100 గజాల స్థలమే, ఆ 100 గజాల కొబ్బరి చిప్పలో నీళ్ళు పోస్తున్నమ్మా చిన్నగా ఆ మంత్రం అయినంత వరకు కూడా పోస్తూ ఓం అధానందవేర్యస్య శ్రీమదాదినారాయణస్య అనిర్యాపరిమితరిత్యాభ్యమానస్య మహాయోగమధ్యే పరిభవానామేకోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తమసవర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకానామధోమాగే మహానారాయణరాజరాజేరస్య సహస్రావనామండలమండిరే ఇంద్రాగ్నియమనిరుదివరుణవాయుకుబేర ఈశాన జ్యేష్ఠదిక్పాలకపాలితే లోకాలోకాజనవలయుదే వలయాకారణవనేక్షుసురాధరిపితధిక్షీరశుద్ధజలార్ణవైరావృతేస్మిన్నహతి జంబో ప్రక్షయాల్పరివృతప్రౌందశాఖపుష్కరాఖ్యై సప్తభిర్ద్వీపైర్ద్వీపితే మహేంద్రమలయసఖ్యదుఃఖమదృక్షవద్వింధ్యవార్యాత్రాఖ్య సప్తకులపర్వతైర్విరాజితే అదంగహిరణ్యశృంగారిమందభిర్మహానగైः సమధిష్ఠితే ఇంద్రగజేరుదామ్రగవర్తినాగతౌమ్యగంధర్వజనభరతఖండాఖ్య నవఖండాత్మకే మహాతరోరుహాకారపంచాశుకోటి విస్తీర్ణ భూమండలमध्ये మేనోర్దక్షిణపార్శ్వే మలయాదుత్తరే సర్వభౌమౌ భారతకిం పురత హరిరావత గురుభద్రాజమకరవనమందహాదరిపాదాఖ్యేతి నవఖండఖండితే దండకరంబక విద్య విషాణీ విషకదలిక బదలిక నహదక హరేవదారుకారణ్య ఏకాదశారణ్యాయుతే అంగవంగకలింగ కాశ్మీరకాంభోరామి మందగుట్టాలక నీరు చలనాన ఓం పారావిందరో ఆద్యం పాఠయామి సమర్పయామి ఆరాధ్యం సమర్పయామి ధామయం సమర్పయామి వస్త్రార్థం పుష్పం సమర్పయామి గంగావైలార్థం పుష్పం సమర్పయామి అలంకరణార్థే గంధం పరికల్పయామి నమః గంధం చల్లండి అలంకరణార్థే గంధం పరికల్పయామి నమః పసుపు కుంకుమ చల్లండి అలంకరణార్థే
कुङ्कुमादिदेवं समर्पयामि नमः कुङ्कुमादिदेवं समर्पयामि नमः पुष्पैः पूजयामि अक्षरैः पूजयामि కుంకుమ తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేస్తున్నమ్మా ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ వేస్తుండమ్మా ఓం ప్రభుత్వ సర్వభూతేన ప్రదా శ్రద్ధాం విభూతిం సురభిం నమామి భగవాన్నిగా వాసం పద్మాలిన పద్మాం సుజం స్వాహాం సుధాం సుధాం ధన్యాం ధన్వరీం లక్ష్మీం నిత్యపుష్టాం నమామి భువనేశ్వరీం యోక్రమాంగళదేవతాభ్యో నమో నమః అనాగమక్షరాం సమర్పయామి నక్షత్రవేశ్వరు కూడా అనాగవిధాయామి గోమాగ్రామయామి రాజు రాజు చెప్పండి మాంగళ్యం చెప్పండి అందరు చెప్పండి మాంగళ్యం తంతు నానేన మమ గృహ రక్షణ హేతున కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదాం శతం నిత్య కళ్యాణం పచ్చతోరణమై వెలిగేటి సంప్రదాయం కలిసి ఉంటేనే కలదు సుఖమంటూ తెలిపేటి తీపి కావ్యం ఇరువురిని జత చేసి అక్షింతలే వేసి దీవించు సమయం ఇదే హోమాగ్ని సాక్షిగా ఏడడుగులే ఇంచి నడిపించు తరుణం ఇదే హృదయాన్ని తెరచి మమతను తరచి పరివారమంటించు శుభకార్యమే కడవరకు నీదంత తోడంటూ ఒక జీవితం నిత్య సౌభాగ్యమే